హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేటప్పటికి కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుంచి ఆటో మాట్లాడుకుని గాంధీపురం బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి ఈషా ఫౌండేషన్ డైరెక్ట్ బస్ అవుతూ ఉంటుందండి. 14D బస్ అయితే ఎక్కితే మనకి ఈషా ఫౌండేషన్ లోపల అయితే దింపుతుంది అనమాట. మనకి ఈచ్ పర్సన్కి 1 పర్సన్కి 39 రూపీస్, ఇద్దరికి కలిపి 78 రూపీస్ పడిందండి. మనకి ఈషా ఫౌండేషన్కి వెళ్ళేటప్పుడు అటు ఇటు కూడా నేచర్ అయితే చాలా బాగుంటుందండి. చుట్టూరా మొక్కలు అవన్నీ ఉంటాయి. అండ్ ఈషా ఫౌండేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మనకి బస్ స్టాప్ అయితే ఉంటుంది లోపల. మీరు ఓన్గా వెహికల్స్ ఉంటే లోపల మనకి వెల్కమ్ పాయింట్ అని ఉంటుంది, రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి. అక్కడ వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట. కార్ పార్కింగ్ అయితే లోపల మనం రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి రూమ్స్ ఉంటాయి లోపల, అవన్నీ కూడా వెళ్ళొచ్చు. ఎంట్రన్స్ అవుతూ ఉంటుంది. బస్ స్టాప్ అయితే మేము ఇప్పుడు దిగిపోతాం కదా, ఇది అక్కడ అయితే మనకి బస్ స్టాప్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ ఇది లోపల అనమాట. ఈషా ఫౌండేషన్ అయితే చాలా పెద్దదండి. మీరు ఓన్ వెహికల్లో ఏదైనా కార్ కానీ దేని మీదన్నా వస్తే మీకు లోపల వెల్కమ్ పాయింట్ ఉంటుంది. ఆ వెల్కమ్ పాయింట్ వరకు వెళ్ళొచ్చు అనమాట. లోపల కార్ పార్కింగ్ అవన్నీ ఉంటాయి. ఓన్లీ వెల్కమ్ పాయింట్ వరకే కాదండి, ఇక్కడ కూడా మనకి ఆదియోగి స్టాచ్యూ చూసి వెనకాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, అంటే లోపల స్టే చేయకుండా ఓన్లీ ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ చూసి వెళ్ళిపోయే వాళ్ళకి కూడా ఇక్కడ కార్ పార్కింగ్ చూస్తున్నారు కదా, అక్కడ కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు బస్ స్టాండ్ స్టాప్ ఉంటుంది కదా, అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. లోపల బస్ స్టాప్ దగ్గరే మనం కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చుట్టూరా మనకి కొండలు, పొలాలు అవన్నీ ఉంటాయి. ఈషా ఫౌండేషన్ లోపలికి వెళ్ళి కొద్ది చుట్టూరా చుట్టూ అంతా మొత్తం అంతా పొలాల్లాగా ఉండి కొబ్బరి తోటలు, చుట్టూ కొండలు అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ఈషా ఫౌండేషన్లో స్టే అవుతూ 1 డే ఉంటే మొత్తం లోపల అంతా చూడొచ్చు. 1 డే సరిపోతుంది. మేమైతే రూమ్స్ బుక్ చేసుకున్నాము ఈషా ఫౌండేషన్లో అయితే, ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ మేము బస్ స్టాప్కి అయితే వచ్చాము. లోపల ఏమైతే ఉంటాయో ప్లేసెస్ అవన్నీ ఇక్కడ ఇలాగా బోర్డు అయితే పెట్టారనమాట. ఇక్కడ బస్ టైమింగ్స్ అవన్నీ కూడా నేను చూపించానండి. అండ్ మేము వచ్చిన బస్సు అయితే ఇది. అండ్ ఇక్కడ బస్ స్టాప్ అనమాట. బస్సు కార్ పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ. మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ బస్సులో అయితే 14D అనమాట, గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ టైమింగ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. 14D అయితే డైరెక్ట్ మనకి ఈషా ఫౌండేషన్ లోపలికి అయితే తీసుకొచ్చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్ అయితే లోపల చిన్న చిన్న క్యాంటీన్స్ అయితే ఉన్నాయి. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఏవి కూడా ఓపెన్ చేసి లేదనమాట. మీకు నేను క్లియర్గా బస్ స్టాండ్ ఎక్కడ అయితే మాకు డ్రాప్ చేసిందో అక్కడ మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తుంది మనకి బులక్ కార్ట్స్ ఉంటాయి. ఆ బులక్ కార్ట్స్ సంబంధించిన ఆవులు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే డిపాజిట్ కౌంటర్. హ్యాండ్ బ్యాగ్, లగేజ్, ఫోన్, కెమెరా ఏవన్నా కూడా ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. అండ్ మేమైతే స్టే అవుతే ఉంటున్నాం కాబట్టి రూమ్ అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి స్టే చేయడానికి మమ్మల్ని అయితే లగేజ్, మా బ్యాగ్స్, నా హ్యాండ్ బ్యాగ్ అవన్నీ స్కాన్ చేశారనమాట. ఆ లగేజ్ బ్యాగ్స్ అవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్ అవన్నీ స్కాన్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపుతారండి. రూమ్ బుక్ చేసుకుంటే అలౌ చేస్తారండి లగేజ్, లేకపోతే డిపాజిట్ కౌంటర్లో అయితే డిపాజిట్ చేసేయాలండి లగేజ్, హ్యాండ్ బ్యాగ్స్ ఏవన్నా కూడా. మీరు చూస్తుంది నంది. అండ్ ఇక్కడ మనకి ఈషా ఫౌండేషన్లో ఇదొకటి అనమాట చూడవలసింది, నంది. తర్వాత వచ్చేటప్పటికి మీకు నంది ఎదురకుండా మీకు టెంపుల్ అవుతే ధాన్యలింగ్ టెంపుల్ అవుతే ఉంటుంది. అది ఓపెనింగ్ టైం వచ్చేటప్పటికి 6:30 నుంచి మార్నింగ్ నైట్ 8 PM వరకు తీసే ఉంటుంది టెంపుల్. మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. లోపల ఎలా ఉంటుందో నేను ఫోటో అయితే పెట్టానండి. లోపల శివుడు అయితే ఇలా ఉంటాడు. అండ్ మనం లోపల కూర్చుని మెడిటేషన్ అయితే చేసుకోవచ్చు. శివుడి మీద అభిషేకం ఏదైనా చేయాలంటే పాలాభిషేకానికి 50 రూపీస్ ఎంతో తీసుకుంటున్నారు. చెంబుతో అవుతే ఇస్తున్నారు అనమాట. మనం అభిషేకం చేయాలనుకుంటే 50 రూపీస్ అంట. అది శివుడి మీద అయితే పోయొచ్చు అనమాట. ఇది వెల్కమ్ పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ మనకి మన లగేజ్ మళ్ళీ స్కాన్ చేసి మనం రూమ్స్ అయితే బుక్ చేసుకుంటే ఇక్కడ మనకి మళ్ళీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఆన్లైన్లో అయితే మాకు మా ఫొటోస్ అండ్ మళ్ళీ ఆధార్ కార్డు పంపించాము. దాన్ని బట్టి మనకి స్కాన్ ఫొటోస్ పంపుతారు. అవి మనకి ఇక్కడ స్కాన్ చేసుకుని మన ఫోటో అయితే తీసుకుని మళ్ళీ వాళ్ళు మనకి ఇలా ట్యాగ్స్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ కాటేజెస్లో అయితే స్టే చేసే వాళ్ళకి ఇలా ట్యాగ్స్ అయితే ఇచ్చి మనకి స్కాన్ అవుతూ ఉంటుంది. మనం రూమ్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకే మాత్రమే ఇలా ట్యాగ్స్ అయితే ఇస్తారు. ఆ ట్యాగ్ మీద స్కానింగ్ కూడా ఉంది. కాటేజెస్ అయితే ఇలా ఉంటాయి. మేము ఉండేది అయితే బ్రహ్మపుత్ర అనమాట. మనకి షటిల్ సర్వీస్ ఉంటుంది, వ్యాన్లా ఉంటుంది. అది 7 సిట్టింగ్ అయితే ఉంటుంది. మార్నింగ్ 9 to రాత్రి 9 PM వరకు
వరకు అయితే ఉంటాయి, మనకి ఫ్రీ అనమాట. అవి ఎక్కేసి అయితే వెళ్ళొచ్చు అనమాట. 30 మినిట్స్కి ఒకసారి 20 మినిట్స్కి ఒకసారి వ్యాన్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఇలా 2 బెడ్స్, మనకి డ్రెస్సింగ్ టేబుల్ అండ్ కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ టేబుల్, చైర్ అండ్ ఇక్కడ తర్వాత ఇక్కడ పక్కన ఒక పెట్టుకోవడానికి ర్యాక్ లాగా ఇచ్చారు, హ్యాంగర్స్ అవన్నీ కూడా. అండ్ మేము నాన్ ఏసీ అయితే తీసుకున్నాము. రూమ్ కాస్ట్ వచ్చేటప్పటికి 2 పీపుల్కి 990 రూపీస్ పడిందండి. నార్మల్ రూమ్ అయితే తీసుకున్నాము. చెక్ ఇన్ టైం అయితే 8 AM అండ్ చెక్అవుట్ టైం అయితే మార్నింగ్ 6 AM అనమాట చెక్అవుట్ టైం అయితే. అండ్ ఇదైతే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారండి. ఈషా ఫౌండేషన్లో బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అయితే ఇది 3 సార్లు అయితే మార్నింగ్ పెడతారండి. నైట్ డిన్నర్ కూడా పెడతారండి. అవి నైట్ డిన్నర్ అయితే 6:50 నుంచి స్టార్ట్ చేస్తారండి. తర్వాత 8:30 వరకు అయితే పెడతారు మనకి డిన్నర్ అయితే. మనకి ఇది త్రిమూర్తుల ప్యానెల్ అంటారు. ఇక్కడ ధూపం అయితే వెలిగించుకోవచ్చు అండి. ధూపం అయితే వెలిగిస్తారు. తర్వాత మనకి లోపల లింగభైరవి టెంపుల్ ఉంటుంది, అమ్మవారిది టెంపుల్ టైమింగ్స్, ఏ టైంకి ఓపెన్ చేస్తారు, ఏ టైం క్లోజ్ చేస్తారు, అవన్నీ కూడా నేను వీడియోలో డిస్ప్లే చేశాను చూడండి. లోపల అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి పూజ అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు, దీపం అలాంటివి చెట్టు దగ్గర అయితే పెట్టుకోవచ్చు. అమ్మవారు లోపల విగ్రహం అయితే ఇలా ఉంటుందన్నమాట. దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లోపల క్యాంటీన్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇక్కడ మేము గీ రోస్ట్ అండ్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగాము. గీ రోస్ట్ అయితే 130 రూపీస్, వాటర్ మిలన్ జ్యూస్ అయితే 100 రూపీస్ అనమాట. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే సూర్యకుండు, చంద్రకుండలో స్నానం చేయడానికి ఇద్దరం అయితే వెళ్తున్నాము. ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు, ఎక్కడ ఏమున్నాయి, ఎలా వెళ్ళాలి అని డైరెక్షన్స్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది సూర్యకుండు. ఇది మగవాళ్ళు స్నానం చేసేదాన్ని. సూర్యకుండు లోపల అయితే ఇలా ఉంటుందండి. కొన్ని చోట్ల వీడియో తీనివ్వట్లేదని చెప్పాను కదండి. అండ్ జెంట్స్ అనమాట స్నానం చేసేది. అండ్ ఇక్కడ మన బట్టలు అవన్నీ విడిచేసి లోపల మనకి క్లాత్లా ఇస్తారు, అది కట్టుకొని అయితే మనం స్నానానికి వెళ్ళాలన్నమాట. ఇది మగవాళ్ళు స్నానం చేసేది సూర్యకుండు అండి. ఇక్కడ సూర్యకుండు, చంద్రకుండు అని 2 ఉంటాయండి స్నానాలు చేయడానికి. సూర్యకుండ అయితే మగవాళ్ళది, చంద్రకుండ అయితే ఇదనమాట. ఇది చంద్రకుండలో ఏంటంటే మనకి మనం కూడా బట్టలు అయితే విడిచేసి ఇక్కడ టాప్ లాగా ఇస్తారు, అవి వేసుకుని అయితే ఇలాగా మనం స్నానం చేయడానికి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. మధ్యాహ్నం 3ంటికి చంద్రకుండు, సూర్యకుండలో స్నానం అయితే చేసామండి. అండ్ ఇక్కడ స్నానం చేసేసిన తర్వాత మేము అయితే రూమ్స్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే మేము ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు తర్వాత మనకి ఈషా ఫౌండేషన్ విగ్రహం ఉంది కదండి, దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ బులక్ కార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇలా బులక్ కార్ట్స్ అయితే ఉంటాయి. పర్సన్కి 10 రూపీస్ అంతా తీసుకుంటారు. మనకి ఆ స్టాచ్యూ ఉంది కదండి, ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. నడుచుకుని వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా బులక్ కార్ట్స్ అయితే ఉంటాయి. మేము ఈషా ఫౌండేషన్లో స్టే ఉన్నామని చెప్పాను కదండి. మార్నింగ్ అయితే లోపల టెంపుల్స్ అవన్నీ చూసేసిన తర్వాత ఈవినింగ్ ఇక్కడ ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ మెయిన్ కదండి శివుడిది, ఆ స్టాచ్యూ చూడడానికి 5 ఆ టైంకి అయితే మేము ఫ్రెష్ అయిపోయి అయితే ఈవినింగ్ లేజర్ షో అయితే వేస్తారండి కరెక్ట్గా 7కి. అది చూడడానికి అయితే వచ్చాము. ఈ లోపల ఇంకా లేజర్ షోకి ఇంకా టైం ఉంది కదా అని జస్ట్ అలాగా ఈశ్వరుడిది స్టాచ్యూ చూడడానికి అయితే వచ్చాం అనమాట. ఈ లోపల జనాలందరూ వస్తున్నారనమాట కొంతమంది, కానీ కరెక్ట్గా లేజర్ షో టైంకి ఫుల్ అయిపోయిందండి మొత్తం అంతా. చాలామంది లేజర్ షో చూడడానికే వస్తారండి ఈషా ఫౌండేషన్కి. స్టే చాలా తక్కువ మంది అయితే ఉంటారు, కానీ చూడడానికి 2 కళ్ళు సరిపోవా ఆ స్టాచ్యూని చూడడానికి అయితే. అండ్ స్టాచ్యూ దగ్గర ఇక్కడ గుడిలా ఉంటుందండి, ఇక్కడ శివలింగం అయితే ఉంటుంది. అండ్ అందరం కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మేము దర్శనం చేసుకుని ఏదైనా తిందాం, ఇంకా లేజర్ షోకి అయితే టైం ఉంది కదా అని టీ తాగడానికి స్నాక్స్ ఏమైనా తిందామని వెళ్ళాం అనమాట. ఇక్కడ మసాలా చాయ్ అయితే చెప్పుకున్నాము. మసాలా టీ కాస్ట్ వచ్చేటప్పటికి 30 రూపీస్ అనమాట. ఇక్కడ క్యాంటీన్స్ లాగా కొన్ని మనకి క్యాంటీన్స్ అయితే ఉన్నాయన్నమాట. టిఫిన్ షాప్స్, క్యాంటీన్స్, ఇంకా ఐస్ క్రీమ్స్ మొత్తం అన్నీ ఇంకా షాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ వెనకాల బ్యాక్ సైడ్కి అయితే ఈ క్యాంటీన్స్ అవన్నీ ఉంటాయి. మసాలా చాయ్ అయితే చాలా బాగుంది టేస్ట్. అండ్ అక్కడ క్యాంటీన్లో అయితే టీ తాగాము. కొంచెం ఇంకా వెనక్కి వెళ్ళే కొద్దీ మనకి క్యాంటీన్స్ ఉంటాయన్నమాట. అంటే ఈషా ఆదియోగి స్టాచ్యూ ఉంది కదండి, దాని బ్యాక్ సైడ్లో మనకి క్యాంటీన్స్, టిఫిన్స్, హోటల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మేము అక్కడికే అయితే వెళ్తున్నాము ఇప్పుడు. అండ్ ఇదే అనమాట హోటల్.
అండ్ ఇక్కడ మనకి లోపల కన్నా ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఉన్నాయి టిఫిన్స్ అవన్నీ మీకు నేను చూపిస్తాను చూడండి. మేము 5 ఆ టైంకి అయితే బయటకు వచ్చేసాం కాబట్టి నైట్ డిన్నర్ టైంకి అయితే లోపల లేము కాబట్టి బయట ఇక్కడ అయితే టిఫిన్ చేసేస్తున్నాం అనమాట. మాకైతే ఇక్కడ రీజనబుల్గానే అనిపించాయి అనమాట. అన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి, జ్యూసెస్ కూడా ఉన్నాయి అనమాట. ఇవే నేను చూపిస్తున్నాను చూడండి. ఇవి అయితే ఐస్ క్రీమ్స్ అనమాట. లోపల సిట్టింగ్ అయితే ఇలా ఉందనమాట. వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ మేమైతే మినీ ఇడ్లీని గీ రోస్ట్ దోశ అయితే చెప్పుకున్నాము. మినీ ఇడ్లీ వచ్చేటప్పటికి 60 రూపీస్ అండ్ గీ దోశ వచ్చేటప్పటికి 60 రూపీస్. మినీ ఇడ్లీకి కొబ్బరి చట్నీ ఇచ్చాడు అండ్ దోశకి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ అండ్ టమాటా చట్నీ అయితే ఇచ్చారనమాట. ఇడ్లీ అయితే మన సైడ్ లాగా ఉండదండి. దోశ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీ ఎవరు తినకండి. ఇక్కడ నేనైతే తిని అస్సలు బాగాలేదని మా హస్బెండ్ చెప్తే నేను తినమన్నాను ఏంటని మా ఆయన డైలాగ్ వేస్తున్నారనమాట. అండ్ లేజర్ షో టైం అయితే 7కి అండి. 7కి చూసారు కదా, చాలా మంది అయితే వచ్చారు. ఇలా అయితే కూర్చోవచ్చు అండ్ మనకి చైర్స్ కూడా ఉంటాయి. అండ్ నుంచుని వాళ్ళు సైడ్లో నుంచుని అయితే చూడొచ్చు. మేమైతే కిందకు వచ్చిన అయితే చూసాము. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. He transmitted the profound science of yoga in its full depth and dimension. Adi Yogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman.
Manas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha. శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో. లేజర్ షో అయిపోయాక మళ్ళీ హోటల్కి వచ్చి పరోటాతో తిన్నామండి. పరోటా 2 కలిపి 70 రూపీస్ అనమాట. కానీ తినేసిన తర్వాత లోపలికి వెళ్ళాక సూర్యకుండ దగ్గర మనకి ప్రసాదం అయితే పెడుతున్నారు. ఇక్కడ అందరూ కూడా తింటున్నారనమాట. మేము కూడా తిన్నాము. సాంబార్ రైస్ మనకి స్వీట్ అయితే పెట్టారనమాట. సత్యనారాయణ ప్రసాదం టైప్ లాగా చాలా బాగుంది సాంబార్ రైస్ అయితే. మేము సాంబార్ రైస్ ప్రసాదం తినేసిన తర్వాత ఇక్కడ సూర్యకొండ అయితే నైట్ టైం చాలా బాగుందని వీడియో తీసానండి. అండ్ లింగభైరవి టెంపుల్ దగ్గర నంది దగ్గర అయితే ఇలాగా మనకి ప్రమిదలతోటి దీపాలు అయితే వెలిగించారు. చూడడానికి చాలా బాగుందని వీడియో తీసానండి. మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.